నమస్కారం. రెయిన్బో హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై స్టార్ హాస్పిటల్. ఈరోజు సుఖీభవలో అమ్మాయిల్లో నెలసరి సమస్యలు, కృత్రిమ గర్భాశయంతో అమ్మతనం, టీబీని దగ్గరగా చూస్తే చూపు తగ్గుతుందా, పిల్లల్లో నిమోనియా ప్రాణాంతకమా, ఇంకా హెల్త్ టిప్. పసితనపు ఛాయలు వీడి కౌమారంలోనికి అడుగుపెట్టిన అమ్మాయిలకు నెలసరి అనేది ఒక పెద్ద పజిల్గా మారుతూ ఉంటుంది. నెలసరి ఎప్పుడొస్తుందో, ఎన్ని రోజులు ఉంటుందో అర్థం కాదు. ఒక్కోసారి ఎక్కువగా, మరోసారి తక్కువగా అవుతూ ఉంటుంది. ఇంకోసారి 6 నెలలైనా నెలసరి ఊసే ఉండదు. కౌమారంలో ఈ నెలసరి చిక్కులన్నీ సాధారణమైనవేనని, కంగారు పడవలసిన పని లేదని చెబుతారు డాక్టర్లు. టీనేజీ అమ్మాయిల్లో కనిపించే నెలసరి చిక్కులు, వాటికి చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పసితనపు ఛాయలు వీడి కౌమారంలోకి అడుగుపెట్టిన దశలో అమ్మాయిలో ఇటు శారీరకంగానూ అటు మానసికంగానూ అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఋతుచక్రం రూపంలో అమ్మాయికి కొత్త ప్రపంచం ఎదురవుతుంది. అప్పటి వరకు తోటి పిల్లలతో ఆడుతూ పాడుతూ హుషారుగా జీవితాన్ని గడిపిన అమ్మాయికి అసలేం జరిగిందో అర్థం కాక తీవ్రమైన భయాందోళనలకు, మానసిక ఉద్వేగానికి లోనవుతుంటుంది. ఇలాంటప్పుడే కొత్తగా మొదలైన ఋతుచక్రంలోనూ రకరకాల సమస్యలు అమ్మాయిని బాగా ఇబ్బంది పెడుతుంటాయి. నెలసరి టైంకు రాకపోవడం, వచ్చినా ఎక్కువ రోజులు కొనసాగడం, అధిక రక్తస్రావం, తక్కువ రక్తస్రావం జరగడం, ఇలాంటి సమస్యలన్నీ టీనేజీ అమ్మాయిల్ని బాగా వేధిస్తుంటాయి. రజస్వల అయిన తర్వాత అమ్మాయికి నెల పీరియడ్ రావడం లేదని చాలా మంది తల్లులు డాక్టర్కు చెబుతుంటారు. నిజానికి ఇది ఋతుచక్రం మొదలైన కొత్తలో అమ్మాయిలందరిలోనూ కనిపించే సమస్యే. దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. ఋతుచక్రం మొదలైన తరువాత 1-2 ఏళ్ల వరకు పిట్యూటరీ గ్రంథి, అండాశయాల మధ్య సమన్వయం కుదరడానికి కొంతకాలం పడుతుంది. ఈ మధ్యకాలంలో నెలసరులు 2-3 నెలలకు ఒకసారి రావడం జరుగుతుంటుంది. అలాగే నెలసరి రోజుల్లో పొత్తికడుపులో నొప్పి బాధిస్తుంటుంది. మరికొంతమంది అమ్మాయిల్లో ఎక్కువ రోజులు రక్తస్రావం జరుగుతుంటుంది. అయితే ఈ సమస్యలు చాలా వరకు క్రమంగా వాటంతటవే సర్దుకుంటాయని, కంగారు పడాల్సిన పని లేదని చెబుతారు డాక్టర్లు. ఋతుక్రమం ప్రారంభమైన సమయంలో టీనేజ్ అమ్మాయిల్లో నెలసరి సరిగ్గా రాకపోవటం, ఎక్కువ తక్కువ అవటం అనేది సర్వసాధారణమైన సమస్య. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే సమస్య కానీ అదేమీ పెద్ద అంటే లైఫ్ లాంగ్ ఉండే ప్రాబ్లం కాదు. జనరల్గా 1-2 సంవత్సరాల వాటంతటికి అవే కరెక్ట్ అవ్వచ్చు. ఈ ఎట్లా వస్తాయంటే ఇర్రెగ్యులారిటీస్ నెలకు 1-2 సార్లు ఫ్రీక్వెంట్గా రావటం, వచ్చిన నెలకి నెల వచ్చినా కానీ వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఎక్కువగా బ్లీడింగ్ పోవటం, తర్వాత 2-3 నెలలకు ఒకసారి రావటం, 6 నెలలు అట్లా కొంతమందికి 6 నెలలకు ఒకసారి కూడా కనిపించవచ్చు. తర్వాత వీటితో పాటు కొంచెం ఆ టీనేజ్ అమ్మాయిలో పెయిన్ ఎక్కువగా ఫీల్ అయ్యి కొంచెం ఇబ్బంది పడే సమస్యలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ పిల్లలకి సరిగ్గా అవగాహన లేక నెగ్లెక్ట్ చేస్తే ఎక్కువ రక్తం పోయి అనీమియా వచ్చే ప్రాబ్లం ఒకటి ఉంటుంది. ఇంకొకటి పద్దాక ఫ్రీక్వెంట్గా రావటం మూలాన, లేకపోతే వాళ్ళు నొప్పి మూలాన సఫర్ అవటం మూలాన స్కూల్కి కాలేజీలకి వెళ్ళటానికి ఇబ్బంది, చదువుకోవటానికి ఇబ్బంది కలగవచ్చు. అట్లాంటి సమయాల్లో డాక్టర్ని సంప్రదించాలి. ఫ్రీక్వెంట్గా పీరియడ్ అవటం, సరిగ్గా రాకపోవటం కూడా సంప్రదించవలసిన సమస్యే. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టైం 1-2 సంవత్సరాలు సెటిల్ అవుతాయి కాబట్టి పెద్ద ట్రీట్మెంట్లు అవసరం పడకపోవచ్చు. సంప్రదించిన తర్వాత డాక్టర్ పరీక్ష చేసి అవసరం బట్టి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఒకటి చేయించి ఏమీ ఇబ్బందులు లేవు, ఓవరీస్ యూట్రస్ అంతా బాగున్నాయి అనుకుంటే జనరల్గా సింపుల్ మెడిసిన్స్తోనే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్సే ఉంటాయి. ఇక టీనేజీలో నెలసరి చిక్కులకు తప్పనిసరిగా డాక్టర్ని కలవాల్సిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే ప్రతి 2 గంటలకు ఒకసారి 1 కంటే ఎక్కువ ప్యాడ్లు తడిసిపోతున్నప్పుడు, నెలసరుల మధ్య 3-4 నెలల కంటే ఎక్కువ వ్యవధి ఉంటున్నప్పుడు, నెలసరి మధ్యలో కూడా రక్తస్రావం అవుతున్నప్పుడు, నెలసరి రోజుల్లో భరించలేనంతగా విపరీతమైన కడుపు నొప్పి ఉంటున్నప్పుడు, మొదట్లో నెలసరి సక్రమంగానే ఉండి తరువాత గాడి తప్పినప్పుడు, మెల్లగా బరువు పెరిగిపోతూ అవాంఛిత రోమాలు పుట్టుకొస్తున్నప్పుడు, అమ్మాయి సన్నగా ముఖం పాలిపోయినట్టుగా చాలా బలహీనంగా కనిపిస్తున్నప్పుడు తప్పనిసరిగా కొన్ని పరీక్షలు చేసి తగిన వైద్య సాయం అందించాల్సి ఉంటుంది.
అనీమియా ప్రివెన్షన్కి ఐరన్ సప్లిమెంట్స్ ఒకటి ఇవ్వచ్చు. తర్వాత కొంచెం రెగ్యులరైజ్ అవ్వటానికి కొంతమందికి హార్మోనల్ టాబ్లెట్స్ అవసరం పడుతుంది. ప్లస్ ఏమన్నా గడ్డలు ఓవరియన్ సిస్ట్లు ఏమైనా డయాగ్నోజ్ అయితే తప్పితే ఆపరేషన్లో అవసరం పడదు ఈ వయసులో. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది 1-2 yearsలో జనరల్గా కరెక్ట్ అయ్యే సమస్యే. అందువల్ల 1-2 years పెద్ద ఇబ్బంది లేని పరిస్థితులు ఉన్నచో 1-2 years వెయిట్ చేయటం అనేది చేయొచ్చు. కాకపోతే ఈ వెయిటింగ్ సమయంలో న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ డైట్ బాగా తీసుకుని, బ్యాలెన్స్డ్ డైట్ అంటే 4-5 రకాల వెజిటబుల్స్, రోజుకి 2-3 రకాల ఫ్రూట్స్ విత్ సమ్ డ్రై ఫ్రూట్స్, లెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్, అట్లా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుని విత్ ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకుంటే అనీమియా ప్రాబ్లమ్స్ రాకోకుండా సరిపోతుంది. తర్వాత వెయిట్ గెయిన్ అనేది జరగకోకుండా చూసుకోవాలి. హైట్కి ఏజ్కి తగ్గ వెయిట్ మెయింటైన్ అవ్వాలి. ఇన్ ద సెన్స్ బాడీ మాస్ ఇండెక్స్ కరెక్ట్గా నార్మల్ వెయిట్ రేంజ్లో మెయింటైన్ అవ్వాలి. ఆల్రెడీ వెయిట్ గెయిన్ ఉన్న పిల్లలైతే వెయిట్ తగ్గించుకోవాలి. జంక్ ఫుడ్స్ మనకి ఇప్పుడు మార్కెట్లో బాగా దొరుకుతున్నాయి, పిజ్జాలు, బర్గర్లు, అట్లాంటివి అవాయిడ్ చేసి డైటరీ హ్యాబిట్స్ మెయింటైన్ చేసుకుంటే మంచిది. ఈ అన్ని ట్రీట్మెంట్స్ జరుగుతున్నా కూడా స్కూల్కి వెళ్ళటానికి, కాలేజీలకు వెళ్ళటానికి, చదువుకి ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే సైకలాజికల్ సపోర్ట్, కౌన్సిలింగ్ తీసుకుంటే మంచిది. ఇక టీనేజీలో ఎదురయ్యే నెలసరి చిక్కుల్ని ధైర్యంగా ఎదుర్కొనేందుకు అమ్మాయికి ముందు నుంచే ఋతుచక్రం గురించి అవగాహన కల్పించాలి. నెలసరి తీరుతెన్నుల గురించి, ఋతుచక్రం గురించి అమ్మాయికి చెప్పేందుకు తల్లి సంకోచించకూడదు. ప్యాడ్స్ గురించి, వాటి వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియచెప్పాలి. కౌమారం అంటే ఇంకా ఎదిగే వయసు కాబట్టి పోషకాహార లోపం లేకుండా చూసుకోవాలి. ఇనుము, కాల్షియం పుష్కలంగా లభించేలా చూడాలి. రోజు కాసేపైనా వ్యాయామం చేయడాన్ని అమ్మాయి జీవితంలో ఒక అలవాటుగా మార్చాలి. నెలసరుల్లో సమస్యలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్సను అందించాలి. ఇప్పుడు రెయిన్బో హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. గర్భాశయ మార్పిడి చేయించుకున్న ఓ మహిళ మాతృత్వానికి చేరువవుతోంది. కృత్రిమ గర్భాశయంతో మాతృత్వాన్ని పొందడం అనేది ప్రపంచంలోనే తొలిసారి కావడం విశేషం. పుట్టుకతోటే గర్భాశయం లేని ఓ మహిళకు ఏడాది కిందట ఆమె తల్లి గర్భాశయాన్ని అమర్చారు. ఈ మధ్యకాలంలో ఆమె అండంతోనే అభివృద్ధి చేసిన పిండాన్ని వైద్యులు వారం కిందట కృత్రిమంగా అమర్చిన గర్భాశయంలో ప్రవేశపెట్టారు. అమ్మదనంలోని కమ్మదనాన్ని ఆస్వాదించడానికి ఇక నెలలు నిండడమే తరువాయి అని వైద్యులు చెబుతున్నారు. గర్భాశయ మార్పిడి చికిత్సలే అరుదు కాగా కృత్రిమ గర్భాశయంతో మాతృత్వాన్ని పొందడం వైద్య చరిత్రలోనే అపురూపమైన ఘట్టంగా చెబుతున్నారు నిపుణులు. తొలిమంచు కురిసే వేళలో ముఖమంతా పసుపు పూసుకుని, కాళ్లకు పసుపుతో పారాణి పెట్టుకుని, ఇంటి ముందు రంగవల్లికలు తీర్చిదిద్దటం మన సమాజంలో ఒక సంప్రదాయం. పసుపు లేనిదే మన ఇళ్లల్లో ఏ శుభకార్యమూ జరగదు. పెళ్ళిళ్ళైనా, పేరంటాలైనా, పండగలైనా, పబ్బాలైనా పసుపుతోనే మనం శ్రీకారం చుడతాం. ఇక వంటల్లో అయితే చిటికెడు పసుపు లేనిదే మనకు ఏ వంట పూర్తి కాదు. మన ఆచార వ్యవహారాల్లో ఇంతటి కీలకమైన పసుపుకు మన ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచే దివ్యమైన గుణాలు ఉన్నాయని చెబుతుంది ఆయుర్వేదం. ఆధునిక వైద్యం బాగా అందుబాటులోకి వచ్చాక ఇప్పుడంటే మందు బిళ్ళలు మింగుతున్నాం. కానీ ఒకప్పుడైతే ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు పసుపును ఒక దివ్యౌషధంగా తీసుకునేవాళ్ళు మన పెద్దలు. కాస్త జలుబు చేయగానే, పిల్లలు హాచ్మని తుమ్మగానే వేడి నీళ్ళల్లోకి కాస్త పసుపు వేసి ఆవిరి పట్టేవాళ్ళు, లేదా గ్లాసుడు పాలలోకి చిటికెడు పసుపును కలిపి తాగించేవాళ్ళు. అంతే, జలుబు ఇట్టే మాయమైపోయేది. ఇక చర్మంపై కాస్త పుండు పడినా, కాలిన గాయాలైనా, పదునైన వస్తువులు కోసుకుని రక్తం కారుతున్నా వెంటనే పసుపు అద్దేవాళ్ళు. పసుపులో యాంటీసెప్టిక్ గుణాలు ఉన్నట్లు ఇవాళ మనకు అనేక పరిశోధనలు సైతం చెబుతున్నాయి.
పసుపుకు గుండె జబ్బుల్ని సైతం నివారించే గుణం ఉన్నట్లు తాజాగా వెల్లడైంది. ఒంటి నిండా పసుపుతో నలుగు పెట్టుకుని ఆపై తీరిగ్గా స్నానం చేయటం మనకు సంప్రదాయం. ఈ సంప్రదాయం వెనక ఆరోగ్య రహస్యమూ ఉంది. పసుపులోని యాంటీసెప్టిక్ గుణాల మూలంగా మనకు గజ్జి, తామర, ఎగ్జిమా వంటి ఏవైనా చర్మ వ్యాధులు ఉంటే అవి వెంటనే తగ్గుముఖం పడతాయి. ఇక పసుపుకు వేపాకు కలిపి వాడుకుంటే ఎన్నో రకాల సమస్యల నుంచి మనకు ఉపశమనం లభిస్తుంది. ఆస్తమా వంటి శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్నప్పుడు వేడి చేసిన నీటిలో కాస్త తేయాకు, పసుపు వేసి బాగా మరిగించి ఆ ఆవిరిని పీలిస్తే ఆస్తమా, ఇస్నోఫీలియా వంటి జబ్బులు తగ్గుతాయి. ఇన్ని దివ్య గుణాలు కలిగిన పసుపును ప్రతినిత్యం మనం ఏదో ఒక రూపంలో వాడుకుంటే మన ఆరోగ్యం కూడా దివ్యంగా ఉంటుంది. గంటల తరబడి టీవీ చూడడం పిల్లలకే కాదు పెద్దలకు ఇష్టమే. కానీ టీవీ చూడండి, కాస్త దూరంగా కూర్చుని చూడండి అని చెబుతున్నారు డాక్టర్లు. పిల్లలు, పెద్దలు కొంతమంది టీవీకి బాగా దగ్గరగా కూర్చుని చూస్తూ ఉంటారు. ఇలా దగ్గరగా కూర్చుని చూడటం అనేది మన కంటి చూపుకు ఏమంత మంచిది కాదు. టీవీకి దగ్గరగా కూర్చోవడం అనేది ఎందుకు మంచిది కాదు ఇప్పుడు తెలుసుకుందాం. టీవీ దగ్గరగా చూస్తే మన చూపు తగ్గుతుందా అని ఎక్కువ మంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు. ఎస్పెషల్లీ పిల్లలు చేస్తూ ఉంటారు ఈ పని. దీనికి కారణం ఏంటంటే పిల్లలు మయోప్స్ అవటం. అంటే ఆల్రెడీ వాళ్ళకు ఒక చూపులో ఒక తేడా ఉండటం వల్ల వాళ్ళు ముందుకెళ్ళి చూస్తున్నారు కాబట్టి ఆ పిల్లల్ని వెంటనే కంటి పరీక్ష చేయించాల్సిన అవసరం ఉంది. కాబట్టి టీవీ దగ్గరగా ఉండి చూడటం వలన కంటికి ఏ నష్టం జరగదు, కానీ ఏదో ప్రాబ్లం ఉండటం వల్లనే పిల్లలు చూస్తున్నారు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అటువంటి పిల్లల్ని వెంటనే కంటి డాక్టర్కి చూపెట్టి పరీక్ష చేయించి ఏదన్నా మైనస్ పవరో ప్లస్ పవరో ఏదన్నా తేడా ఉందా అనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. పిల్లలన్నాక తరచూ జలుబు చేయడం, దగ్గుతో బాధపడడం మామూలే. పెద్దగా కంగారు పడాల్సిన పనిలేదు. అయితే రోజులు గడుస్తున్నా జలుబు, దగ్గు తగ్గకపోయినా పిల్లలు ఆయాసంతో బాధపడుతున్నప్పుడు మాత్రం కాస్త అనుమానించాల్సిందే. ఎందుకంటే ఎంతకీ తగ్గని జలుబు, దగ్గు మూలంగా పిల్లలకు నిమోనియా వచ్చే ప్రమాదం ఉంది. ఊపిరితిత్తుల్లో నెమ్ము అనేది పిల్లలకు ఎలా ప్రమాదకరంగా పరిణమిస్తుందో, నెమ్ముకు ఎలాంటి చికిత్స తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో నిమోనియా తీవ్రత ఎందుకు ఎక్కువ? ఫస్ట్ 6 months ఏమవుతుందంటే చిల్డ్రన్ ఇమ్యూనిటీ ఆర్ నాట్ వెల్ డెవలప్డ్. తల్లి పాలిస్తే ఆ మదర్ నుంచి బేబీకి ఇమ్యూనిటీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు బ్రెస్ట్ ఫెడ్ చిల్డ్రన్ నిమోనియా ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉంది. ఈ తల్లి పాలు పెట్టలేదంటే ఆ ఇమ్యూనిటీ మదర్ నుంచి బేబీకి ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. సో దేర్ ఇమ్యూనిటీ స్లైట్లీ లెస్సర్ కంపేర్డ్ టు చైల్డ్ హూస్ బ్రెస్ట్ ఫెడ్. సో దట్ ఈస్ ద రీజన్ వై ద నిమోనియా ఇస్ మోర్ కామన్ ఇన్ ది స్మాల్ చిల్డ్రన్. అండ్ తర్వాత ఈ స్కూల్ ఏజ్ గ్రూప్ ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ బాగా కామన్. జలుబు, దగ్గు, జ్వరం, ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ చైల్డ్ విల్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్. ఇట్ కెన్ ఈజీలీ ట్రాన్స్మిట్ ఫ్రమ్ వన్ చిల్డ్రన్ టు అదర్ చైల్డ్ బికాస్ దే ప్లే టుగెదర్, టాయ్స్ అని షేర్ చేస్తారు, ఫుడ్ షేర్ చేస్తారు. ఇదన్నీ చేస్తే జర్మ్స్ స్ప్రెడ్ అవుతుంది. అందుకోసం నిమోనియా ఇస్ వెరీ కామన్ ఫర్ చిల్డ్రన్ ఎట్ దిస్ ఏజ్ గ్రూప్. పిల్లల్లో నిమోనియా లక్షణాలు ఎలా ఉంటాయి? నిమోనియా లక్షణం ఏంటంటే ఇప్పుడు జ్వరం, తర్వాత ఆయాసం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది, ఇంటర్కోసల్ రెసెషన్స్, ఫీడింగ్ ప్రాబ్లమ్స్ అవుతుంది. అంటే దే రిఫ్యూజ్ టు ఫీడ్ అనమాట. సో ఈ అన్ని లక్షణాలు ఉంటుంటే నిమోనియా ఛాన్సెస్ ఎక్కువగా అవుతుంది. ఇప్పుడు నార్మలీ చిన్నపిల్లలు జలుబు, దగ్గు, ఎస్పెషల్లీ ఈ చల్లగా వింటర్ సీజన్ కామనే. నార్మలీ ఈ జలుబు, దగ్గు వచ్చిన తర్వాత ఒక వారం తర్వాత తగ్గుతుంది. బట్ కొంతమంది పిల్లలు ఈ జలుబు, దగ్గు వచ్చిన తర్వాత సెకండరీ ఇన్ఫెక్షన్స్ అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, లేకపోతే వైరల్ ఇన్ఫెక్షనే కంటిన్యూ అవ్వచ్చు. అయిందంటే ఏమవుతుందంటే ఈ జ్వరం తగ్గలేదు, తర్వాత ఈ శ్వాసం కొంచెం ఫాస్ట్ అవుతుంది, ఆయాసం వస్తుంది. ఈ అన్ని లక్షణం వచ్చిందంటే తర్వాత నిమోనియా సస్పెక్ట్ చేయాలి. పిల్లల్లో నిమోనియాకు చికిత్స ఎలా ఉంటుంది? ఇప్పుడు నిమోనియా అంటే దెర్ ఆర్ 3 types. మైల్డ్ ఉంది, మోడరేట్ ఉంది, సివియర్ ఉంది. మైల్డ్ అంటే ఇట్స్ అ వెరీ మైల్డ్ వెరైటీ అనమాట. మీరు ఇంటిలో మేనేజ్ చేయొచ్చు. మోడరేట్, సివియర్ అంటే యూజువల్లీ హాస్పిటల్ అడ్మిషన్ కావాలి. బాగా సివియర్ అయిందంటే వెరీ సివియర్ అంటారు. వెరీ సివియర్ అంటే యూజువల్లీ ఐసీయూ అడ్మిషన్ కావాలి.
ఇప్పుడు డిపెండింగ్ అపాన్ ద రీజన్స్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియల్ నిమోనియా అంటే ద మెయిన్ ట్రీట్మెంట్ ఇస్ యాంటీబయాటిక్. యాంటీబయాటిక్ నార్మలీ ఇచ్చిన 2-3 రోజుల తర్వాత జ్వరం తగ్గుతుంది, ఆయాసం తగ్గుతుంది, తర్వాత దే టెండ్ టు టేక్ మోర్ ఫీడ్స్, ఓవరాల్ యాక్టివిటీ పెరుగుతుంది. ఇవన్నీ లక్షణం ఉంటే నార్మలీ దట్ మీన్స్ ద రెస్పాండింగ్ టు ట్రీట్మెంట్. నిమోనియా లక్షణం ఉంటే యూజువలీ డాక్టర్స్ దే ఆస్క్ ఫర్ ఎక్స్రే చేసి ఎంత ఎక్స్టెంట్ ఉంది, అది అన్ని లంగ్స్ ఇన్వాల్వ్ అయిందా లేకపోతే ఓన్లీ పార్ట్ ఆఫ్ లంగ్స్ ఇన్వాల్వ్ అయిందా అని తెలిసిపోతుంది. అండ్ బేస్డ్ ఆన్ దాట్ ఆల్సో దే మైట్ డిసైడ్ ఆన్ ట్రీట్మెంట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు జ్వరం సంబంధించిన మెడిసిన్ ఇస్తున్నారు, ఇప్పుడు ఆయాసం ఉంది లేకపోతే వీజ్ ఉంటే నెబులేషన్ ఇస్తున్నారు. ఇవన్నీ ట్రీట్మెంట్ ఇస్తే నార్మల్ ఓవర్ 4 to 5 days చిల్డ్రన్ విత్ ద మైల్డ్ వెరైటీ దే టెండ్ టు రికవర్. ఇప్పుడు మోడరేట్ సివియర్ అంటే యూజువలీ అడ్మిట్ చేసిన తర్వాత ఇంటర్వీనస్ ఇంజెక్షన్ పెట్టాలి. కొంచెంమంది పిల్లలు ఇంజెక్షన్ యాంటీబయాటిక్ ఇచ్చిన తర్వాత యూజువల్లీ 2-3 days తర్వాత ఈ జ్వరం అనేది తగ్గి ఆయాసం అనేది తగ్గుతుంది. బాగా సివియర్ అయిందంటే ఐసీయూ అడ్మిషన్ చేయాలి. కొంచెంమంది పిల్లలు వెంటిలేటర్ అవకాశము ఉంది. ఈ బ్యాక్టీరియల్ నిమోనియా మీరు యాంటీబయాటిక్ ఇచ్చిన తర్వాత యూజువల్లీ 1 వారం తర్వాత కంప్లీట్గా రికవరీ అవుతుంది. బట్ ఈ వైరల్ నిమోనియా ఏమవుతుందంటే కొంచెంమంది పిల్లలు టైం పడుతుంది, 1 వారం పడవచ్చు, 2 వారం పడవచ్చు, కొంచెంమంది పిల్లలు 1 month పడుతుంది. పిల్లల్లో నిమోనియాను నివారించవచ్చా? నార్మలీ ఈ జలుబు, దగ్గు, జ్వరం 4-5 days తర్వాత తగ్గుతుంది. బట్ కొంచెంమంది పిల్లలు ఏమవుతుందంటే ఇదన్నీ స్ప్రెడ్ టు లంగ్స్, అండ్ లంగ్స్ స్ప్రెడ్ అయ్యి లంగ్ ఇన్ఫెక్షన్ అవుతుంది. దెర్ ఆర్ 2 types ఆఫ్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. ద కామనెస్ట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ న్యూమోకోకస్ అంటారు. ఇంకొకటి ఇన్ఫెక్షన్ ఉంది హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. వ్యాక్సిన్స్ ఆర్ అవైలబుల్ ఫర్ బోత్ దిస్ ఇన్ఫెక్షన్స్. న్యూమోకోకల్ ఇన్ఫెక్షన్ సంబంధించిన వ్యాక్సిన్ ఇట్స్ అన్ ఆప్షనల్ వ్యాక్సిన్ అనమాట. ఈ వ్యాక్సిన్ మీరు పెడితే దెర్ ఈస్ అరౌండ్ 80 to 90% less chances of getting pneumonia from these 2 infections. ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్ఫార్చునేట్లీ ఆర్ నాట్ వెరీ ఈజీ టు ప్రివెంట్, ఎందుకంటే దెర్ ఆర్ hundreds and thousands ఆఫ్ వైరసెస్. బట్ ఈ కామన్ వైరసెస్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ ఫర్ ద డేంజరస్ నిమోనియా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్వైన్ ఫ్లూ నిమోనియా ఉంది, దట్ ఈస్ అ వెరీ డేంజరస్ ఫార్మ్ ఆఫ్ నిమోనియా. ఈ నిమోనియా గురించి వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ మీరు వ్యాక్సిన్ పెట్టాలి. దే కవర్ ద మోస్ట్ కామన్ ఫ్లూ వైరసెస్ అండ్ దే కవర్ ద స్వైన్ ఫ్లూ. ఈ వ్యాక్సిన్ పెడితే ద ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ అండ్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ఫ్లూ రిలేటెడ్ నిమోనియా తగ్గుతుంది. బట్ ఇట్ డస్ నాట్ ప్రివెంట్ ఇట్ టు 0%. అంటే మీరు వ్యాక్సిన్ పెట్టిన తర్వాతను నిమోనియా రావచ్చు. స్కూల్ గోయింగ్ ఏజ్ చిల్డ్రన్ ఈ ఇన్ఫెక్షన్స్ బాగా కామన్. పేరెంట్స్కో లేకపోతే మీకు రిలేటివ్స్కో జలుబు, దగ్గు, ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే ఇట్ ఇస్ బెటర్ నాట్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద చిల్డ్రన్. అండ్ మీరు హ్యాండ్ హైజీన్ ప్రికాషన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాఫ్ చేసినప్పుడు మీరు నోట్ కవర్ చేయాలి, తర్వాత హ్యాండ్ వాష్ చేయాలి. ఇవన్నీ ప్రికాషన్ మీరు తీస్తే ఛాన్స్ ఆఫ్ స్ప్రెడ్డింగ్ జర్మ్స్ ఫ్రమ్ 1% అదర్ ఫామ్ బాగా తగ్గుతుంది. సో నిమోనియా ఛాన్సెస్, వైరల్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ తగ్గుతుంది. ఓవర్ క్రౌడింగ్ ప్రివెంట్ చేయాలి. అండ్ చిల్డ్రన్ వెన్ దే హ్యావ్ రన్నింగ్ నోస్, కాఫ్, కోల్డ్, దే షుడ్ నాట్ ప్లే విత్ అదర్ చిల్డ్రన్. దట్ అగైన్ ఇట్ ప్రివెంట్స్ ద ఛాన్సెస్ ఆఫ్ నిమోనియా. పిల్లల్లో నిమోనియాకు దారితీసే పరిస్థితులేమిటో, నిమోనియాకు సత్వరమే ఎలాంటి వైద్య సాయం అందించాలో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు రెయిన్బో హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు తరచూ చేపల్ని తినడాన్ని అలవాటుగా మార్చుకోండి. చేపల్లోని ఒమేగా 3 రకానికి చెందిన కొవ్వులకు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించే గుణం ఉంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.